పాఠశాల స్థాయి నుండి విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో శ్రీరామ్ మెమోరియల్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోలీసులు అధికారి శ్రీరామ్ జ్ఞాపకార్థం పోటీలను నిర్వహిస్తున్న వారి కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. ముందుగా శ్రీరామ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా దేహదారుఢ్యం పెంపొందుతుందని చెప్పారు. విద్యార్థి దశ నుండి ప్రోత్సహించడం వలన భవిష్యత్తులో ఉన్నత స్థాయి చేరుకునే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహిస్తుండగా మన దేశంలో క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. మన దేశంలో అనేక క్రీడలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం క్రికెట్ ను మాత్రమే ఆదరిస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. కృషితో మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రకటించారు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో క్రీడా పోటీలను సాయంత్రం వేళలో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, ఖలీల్ జమీర్, పోటీల నిర్వాహకులు షఫీ అహ్మద్, ఇమ్రాన్ ఖాన్, అబ్దుల్ జాఖీ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ మెమోరియల్ ద్వారా హ్యాండ్ బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. దాంట్లో పార్టిసిపేట్ అందరికీ, అదేవిధంగా ఆర్గనైజర్స్ కానీ కోచెస్ కానీ క్రీడ అనేది చాలా ప్రధానమైనది. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ క్రీడకు భారతదేశంలో పెద్ద గుర్తింపు లేదు. స్పోర్ట్స్ అనగానే మీరు చూస్తాం ఈరోజు ప్రపంచంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ వివిధ దేశాల్లో కానీ స్పోర్ట్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకటి మన ఒక ఆరోగ్యం ఎప్పుడు హెల్దీగా ఉండడానికి కూడా స్పోర్ట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఈ స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకు ప్రాపర్ ఎంకరేజ్మెంటు మొదటి నుంచి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది. మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్లో ఆ కోటా అనేది గతంలో ఉంటుండే. రెండోది డ్రెస్ కోడ్ కానివ్వండి, రెండోది వారు ఈ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్రపంచం. మన దగ్గర ఏంటంటే ఒక క్రికెట్ తప్ప దేనికి ఏం లేదు. ₹1,00,00,000 డబ్బంతా ఆ క్రికెట్ అనే పెడతారు తప్ప వీటికి ఎంకరేజ్మెంట్ ఎక్కడ లేదు. ఏంటంటే క్రీడాకారులని మనం తయారు చేయలేకపోతున్నాం. మీకు ఎప్పుడైనా కానీ గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ మన దేశానికి ఏమొస్తుంది అంటే ఏం పెద్ద వచ్చిన దాఖలే లేవు. ఒక ఇద్దరు ముగ్గురికి తప్ప. ఆ ఇద్దరు ముగ్గురికి వచ్చిన తర్వాత మరి గవర్నమెంట్ పిలిచి సన్మానం చేసి ఒక ఇల్లు ఇచ్చి లేకపోతే ఇట్లా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తుంది. తద్వారా వాళ్ళకి ఇండివిజువల్ బెనిఫిట్ అవుతుంది తప్ప వేరే వాళ్ళకు ఉపయోగం లేదు. దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే ఆ క్లబ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకు కావాల్సినటువంటి ఆ కోచ్ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళతోని మనం ప్లాన్ చేసుకున్నట్టయితే భవిష్యత్తులో కొన్ని వందల వేల మందిని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది అంటే ఇప్పుడు బీసీసీ ఈరోజు భారతదేశంలో బీసీసీఐకి కొన్ని ₹1,000,00,000 ఇన్కమ్. అట్లుంటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేసి వాళ్ళ నుంచి ఒక 30% వేరియస్ స్పోర్ట్స్ అంటే వివిధ క్రీడ. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ స్పోర్ట్స్కు బడ్జెట్ అనేది పెద్ద ఎత్తున కేటాయించినట్టయితే తప్పకుండా అన్ని గేమ్స్ మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు దేశంలో ఒకటా రెండా చాలా ఉన్నాయి. రెజ్లింగ్ ఉంది, స్విమ్మింగ్ ఉంటుంది, కబడ్డీ ఉంటుంది, నీకు హ్యాండ్బాల్ ఉన్నది, హాకీ ఉన్నది, ఫుట్బాల్ ఉన్నది. ఇవి కాకుండా డిఫరెంట్ గేమ్స్ చాలా ఉంటాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసినటువంటి అవసరం గవర్నమెంట్లకు ఉన్నది. ఎందుకంటే పాపం వాళ్ళు ఆర్గనైజ్ చేయాలన్నా ఇప్పుడు ఇటువంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే డోనర్స్ దగ్గర వాళ్ళు డొనేషన్స్ రిక్వెస్ట్ చేసుకొని చేస్తారు. గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఏం లేదు ఇక్కడ. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ కావాలన్నప్పుడు ఒక పాలసీ ఉండాలి. ఆ పాలసీ ప్రకారం చేయవలసినటువంటి అవకాశం ఉంది. తప్పకుండా చేయాలని చెప్పు